చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసు క్రీస్తు దివ్యనామమున నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, సహవాసంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామాన శుభ ఆహ్వానాన్ని తెలియచేస్తూ, మీ అందరికీ సుపరిచితమైన లేఖన భాగం యోనా గ్రంథం సండే స్కూల్ నుంచి కూడా మనం చదువుతూ ఉన్నాం. అనేక మార్లు అనేక మంది దైవజనుల ద్వారా ఈ వాక్కును మనం వింటూ ఉంటాం. అయితే ఈ వాక్యంలో నుంచి క్లుప్తంగా మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడు మనకు ఏ వాక్కును అందించినాయన్నాడో శ్రద్ధగా ప్రభు యొక్క మాటలను ఆలకించుదాం. ప్రియులరా, యోనా గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే దీంట్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మీరు గమనించినట్లయితే 48 వచనాలు ఉండడం మనం చూడగలం. మొదటి అధ్యాయంలో 17, రెండో అధ్యాయంలో 10 వచనాలు, మూడో అధ్యాయంలో 10 వచనాలు, 4 అధ్యాయంలో 11 వచనాలు. మనం ఇప్పుడు ప్రియులు వరప్రసాద్ గారు ఎంతో చక్కగా రెండో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కూడా మనకి చదివి వినిపించారు. ఈ గ్రంథ పరిశీలన మనం చేసినట్లయితే దానికంటే ముందుగా ఈ నేపథ్యము అంటే ఈ లేఖనం రాయబడటానికి నేపథ్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే యోనా అనేటటువంటి భక్తుడు అమిత్తయి కుమారుడని మనకి మొదటి వచనంలో సెలవిస్తుంది. వాళ్ళ ఊరి పేరు గద్హేపెరు అని మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ యోనా అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే పావురము. ఉత్తర ఇశ్రాయేలుకు ఈయన ప్రవక్తగా క్రీస్తు పూర్వము 793 నుంచి 753 వరకు ఉన్నట్లుగా చరిత్రకారులు సెలవిస్తూ ఉంటారు. వీరి గ్రామము నజరేతుకు ఉత్తరాన 2-3 మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి మనం గ్రహించవచ్చు, యోహాను సువార్తలో ఆయన అంటాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేతు అనేది నిషిద్ధ ప్రాంతమని, నజరేతు శాపగ్రస్తమైనదని మనం నవనిబంధనలో కూడా చూడగలం. అయితే యేసు ప్రభులు వారు కూడా ఆ శాపగ్రస్తమైన స్థలాన్ని నుంచి వచ్చారు. ఈ యోనా కూడా దగ్గరగా అదే స్థలాన్ని నుంచి రావటం, అంటే దరిద్ర ప్రదేశం నుంచే రావటం మనం గమనించగలం. కాబట్టి ప్రియులరా, ఈయన ఎలీషా పరిచర్య ముగించిన తర్వాత, అంటే ప్రవక్త పరిచర్య ముగించిన తర్వాత ఈయన ప్రారంభించినట్లుగా, ఆమోసు కాలంలో కూడా ఈయన ప్రవక్త పరిచర్య చేసినట్లుగా చరిత్ర గ్రంథాలు సెలవిస్తాయి. వీరి తర్వాత ఈ ప్రవచన పరిచర్య లేదా ప్రవక్త పరిచర్యను హోషేయ గారు సాగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ నీనెవే పట్టణానికి ఏ వార్తనైతే ప్రకటించబడినాడో మీరు చూస్తే, ఆ ప్రకటించబడే సమయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ పాలించిన రాజులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నీనెవే మహాపట్టణాన్ని పాలించినటువంటి రాజుల్లో ప్రాముఖ్యంగా 2 అష్షూరు రాజులు ఉన్నారండి. మొదటి అష్షూరు రాజు పేరు, అంటే 3వ అదదు నిరారి అనేటటువంటి నామకరణం కలిగినటువంటి రాజు పాలించాడు. క్రీస్తు పూర్వం 810 నుంచి 783 వరకు పరిపాలన చేశారు. ఈ రాజు యొక్క పరిపాలనలో ప్రజలందరినీ కూడా ఏక దేవతారాధన వైపు నడిపించారు. ఎందుకంటే ఆయన ఒక దేవత నమ్మాడు, ఒక చేప దేవత. ఆ దేవత వైపు యావత్తు ప్రజల్ని ఆ విగ్రహారాధన వైపు నడిపించటం మనం గ్రహించగలం. అయితే వారి తర్వాత మరొక రాజు, ఆయన 3వ ఆయుర్ధాన్ అంటారు ఆయన్ని. ఆయన 783 నుంచి 755 వరకు కూడా పరిపాలించినట్లుగా మనం జాగ్రఫీలో చూడగలం. అయితే ఈయన పరిపాలించిన కాలంలో 2 గొప్ప తెగులు క్రీస్తు పూర్వం 765లోను, క్రీస్తు పూర్వం 759లో ఆ యొక్క మహాపట్టణాన్ని తాకాయి. తద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఒక గొప్ప సూర్యగ్రహణం కూడా క్రీస్తు పూర్వం 763లో వచ్చిందని చరిత్ర మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రకటన ఏదైతే నీనెవే ప్రజలకు యోనా ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ ప్రకటించే సమయానికి ముందు జరిగిన సంభవాలు వారి మార్పుకు ఒకవేళ కారణమై ఉండొచ్చు, లేదా దైవ భయానికి కారణమై ఉండొచ్చని ఈ నేపథ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులరా. కాబట్టి ఈ పరిస్థితుల్లో నీనెవే ప్రజలకు ఒక వర్తమానాన్ని ప్రభు పంపించాడు. దీని ఉద్దేశం మీకు తెలుసు కదండి. ప్రాముఖ్యంగా నీనెవే పట్టణం గురించి, లేదంటే ఈ యొక్క యోనా గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశంలో మీరు గమనించవలసిన 3 ప్రాముఖ్యమైన ప్రాథమిక అంశాలు ఏంటంటే, మొట్టమొదటి, ఇశ్రాయేలుకు ఇతర రాజ్యాల వారికి
ప్రియులారా గమనించాలి. ఇశ్రాయేలుకు ఇతర రాజ్యాల వారికి దేవుని దేవుని యొక్క అపరిమితమైన కృపా బాహుళ్యాన్ని, పశ్చాత్తాప సందేశాన్ని ప్రకటన ద్వారా ఆయన జరిగించే కార్యం వివరించటం. చాలా వరకు అప్పుడు ప్రజలు ఏమనుకునేవారంటే ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన కృపా బాహుళ్యం ఉంటుంది. ఆయన కృపగల దేవుడు ఇశ్రాయేలు మాత్రమే ప్రేమిస్తాడని కానీ అనుకునేవారు. కానీ ప్రభు చెప్తున్నాడు ఇది ఇశ్రాయేలుకు ఇతర రాజ్యాల వారికి కూడా దేవుని యొక్క అమితమైనటువంటి కృపా బాహుళ్యం ఉందని తెలియచేయటానికి. రెండో అంశం ఏంటంటే చీకటిలో నివసించే వారిని విమోచించటానికి, వెలుగుగా ఉండటానికి పిలువబడిన ఉన్నత పరిచర్య పిలుపు నుండి ఇశ్రాయేలు ఎంతగా దిగజారిపోయిందో తెలియచేయటానికి. అంటే యోనా యొక్క వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు వివరించడానికి ప్రభు ఈ యొక్క పరిచర్యను ఎన్నుకున్నాడు. మూడో కారణం ఏంటంటే పాపానికి అనివార్యంగా పొందవలసిన తీర్పు. అంటే పాపి తప్పనిసరిగా శిక్షించబడాలి. అయితే ఆ పాపాన్ని నుంచి తప్పించేటటువంటి ప్రయత్నంలో ఎవరైతే పశ్చాత్తాప పడతారో అట్టి వారిని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు అనేటటువంటి దాన్ని ప్రభు గుర్తు చేయడానికి, అంటే తృణీకరించబడిన వారిని, పాప స్థితిలో ఉన్నవారిని ఒకవేళ పశ్చాత్తాపడితే ఏ పాపి కూడా తన పాపంలో మరణించటం ఇష్టం లేని దేవుడు ఈ కృపా బాహుళ్యాన్ని విస్తరింపచేసి వారి మీద ఉగ్రతను తప్పించి తన ప్రేమను కనుపరిచారు. ఈ మూడు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు యోనా గ్రంథంకు ఉంటుంది. ప్రియులారా మీరు గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మీకు గమనించగలరు 17 వచనాల్లో ఉన్నటువంటి అంశాన్ని ఒక 2 లేదా 3 మాటలు మీకు తెలియజేస్తాను. మీకు తెలుసు ఆయన నీనెవే పట్టణానికి వెళ్ళటానికని ముందుగా దేవుని యొక్క పిలుపు విన్నాడు. ఏమి ఆ పిలుపు? యోనా నీవు నీనెవే పట్టణానికి పోయి ఆ మహాపురానికి సంభవించిపోయే దుర్గతిని వివరించు. వాళ్ళ యొక్క పాపం నా దృష్టిలో చాలా బహుఘోరంగా ఉంది. కాబట్టి వాళ్ళని నీవు ఈ వార్తను ప్రకటించమని ప్రభులు వారు ఆ దైవ జనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఆ యోనా గారికి చెప్పడం జరిగింది. ఇది ఉన్నతమైన పరిచర్య పిలుపు. ఆ పిలుపుకు యోనా అవిధేయుడయ్యాడు. మొదటి అధ్యాయం పిలుపు, తన అవిధేయతను మనం చూడగలం. రెండో అధ్యాయం ఇప్పుడు మనం చదివాం. దాంట్లో ప్రార్థన. యోనా మత్స్యపు కడుపులో నుంచి కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడో అధ్యాయంలో మీరు చూస్తే, మీరు గమనించినట్లయితే తిరిగి రెండవసారి పిలుపును అందుకుని ఆయన ఏం చేశాడంటే పరిచర్య అంటే ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. ప్రభు చెప్పాడు 3 దినాల పర్యంతం నువ్వు తిరిగి చేయమన్నాడు. కానీ ఒక్క దినమే ఆయన పరిచర్య చేసినట్లుగా, లేదంటే ఒక్క దినమంతమే ఆ సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం. 4వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ దేవునితో పోరాటాన్ని మనం చూడగలం. ప్రియులారా మళ్ళీ ఒక్కసారి తిరిగి మనం జ్ఞాపకం చేద్దాం. మొదటి అధ్యాయంలో దేవుని పిలుపు, రెండో అధ్యాయంలో ప్రార్థన, మూడో అధ్యాయంలో ప్రకటన, 4వ అధ్యాయంలో పోరాటం. ఇది ఒక వేదాంత పండితుడు చెప్పినటువంటి విభజన ఈ రీతిగా ఉంటుంది. ప్రియులారా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఏంటి? ఆ పిలుపు అంటే ప్రవక్త పరిచర్య, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రజలకు తెలియచేయటం. అంటే పాపిని పాపిగా చెప్పమని చెప్పడం. అయితే యోనా చెప్పవలసిన పని బాధ్యత ఎరిగిన వాడుగా, ఆ బాధ్యత కొరకే పుట్టినవాడిగా ఆ చరిత్ర చెప్తున్నప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళటానికంటే నీనెవే మహాపట్టణానికి వెళ్ళటానికి అశక్తత చూపించాడు. తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. కారణం ఏంటంటే నీనెవే ప్రజలంటే ఎవరికి ఇష్టం లేదంటే యోనా గారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మధ్యధార సముద్ర ప్రయాణంలో వెళ్ళాలి. ఆయన ఈ నీనెవే పట్టణం ఈయనున్నటువంటి స్థలానికి ఈశాన్యంగా, అంటే దగ్గరగా తూర్పు దిక్కున ఉన్నది ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలోకి పోయి నీనెవే పట్టణానికి పోయి ఈ సువార్తను చెప్పాలి, లేదంటే ఈ మాటను చెప్పాలి, ప్రభు యొక్క వార్తను వారికి చెప్పాలి, ప్రకటించాలి. అయితే అక్కడికి వెళ్ళటం నీనెవేకి వెళ్ళటం యోనాకి ఇష్టం లేదు. కారణాలు 2 ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి మూఢ నమ్మకం ఏంటంటే వారు మాత్రమే రక్షించబడాలి, ఎదుటి వారు రక్షించబడకూడదు. ఎందుకంటే ఒకవేళ ప్రభు యొక్క కృపను గురించి, ప్రభు యొక్క శిక్షణ గురించి, ప్రభు యొక్క ఉగ్రతను గురించి ఒకవేళ వారికి ప్రకటిస్తే, ఒకవేళ వారిని ప్రభువు రక్షిస్తాడు కాబట్టి, ఆ రక్షణ వీళ్ళు శత్రువులు కాబట్టి ఆ రక్షణ ద్వారా వాళ్ళు బాగుపడతారేమో అనే ఉద్దేశంతో యోనా అక్కడికి వెళ్ళటం ఆయన ఇష్టపడలేదు. ప్రియులారా మనం కూడా చాలా మంది ఎలాంటి స్థితిలో ఉంటాం. కొంతమంది రక్షణ సువార్త మాకు మాత్రమే చాలు, మేము రక్షించబడితే చాలు, మేము మాత్రమే ఉంటే చాలు, మాకు మాత్రమే ఆ యొక్క పరలోక స్వాస్థ్యం ఉంటే చాలు, ప్రభు యొక్క ప్రేమ మాకుంటే చాలు, ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క
ఆ యొక్క ప్రతి విధమైన మేలు మేము పొందితే చాలు, కాబట్టి మిగతా వారికి అక్కర్లేదు అన్నట్టు ప్రత్యేకించుకుని ఉంటారు. ఇది కాదు సుమా. దీని ద్వారా ప్రభు మనకు నేర్పేది ఏంటంటే ఆయన పిలుపు. ఇది సర్వలోక కళ్యాణార్థమై ప్రభు యొక్క ఆ జనన మరణ పునరుత్థానాన్ని వివరించవలసిన పరిచర్య. కానీ ఇక్కడ అవిధేయతను చూపించాడు. అవిధేయతను చూపించిన ద్వారా దేవుని ఉగ్రత మొదట యోనా మీదకి వచ్చింది. మీకు తెలుసు కదండి. ఆయన కేవు ఇచ్చి అంటే రొక్కము చెల్లించి ఆయన నీనెవెకి వెళ్ళడానికి బదులుగా మధ్యధర సముద్రంలో ప్రయాణం చేస్తూ తర్షీష్కు అనగా స్పెయిన్ లో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణానికి తర్షీష్కు పోవటానికి ఇచ్చాడు. ఈ తర్షీషు ఖచ్చితంగా నీనెవెకి ఆపోజిట్, అంటే పశ్చిమాన ఉంటుంది. ఇదేమో ఈశాన్యంలో ఉంటుంది. అంటే తూర్పుకి ఒక నీనేవి ఉంటే ఈ యొక్క తర్షీసు అనేది పడమరకుండా, అంటే దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలం ఒకవైపు ఉంటే దానికి వ్యతిరేక దిశలో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో మీకు తెలుసు దేవుడు భయంకరమైన గాలిని సముద్రం మీద పుట్టించాడు. ఆ ఓడలోని ప్రజలందరూ కూడా నిలవలేని పరిస్థితి వచ్చింది. దానిలో ఉన్న సామానంతా కూడా వారు పారవేసుకున్నారు. పారవేసుకున్నప్పటికి కూడా సముద్రం నిమ్మళించలేదు. అయినప్పుడు వారు చీటీలు వేసుకున్నారు. ఆ చీటి యోనా పేరును వచ్చింది. ఆ యోనా ఏం చేస్తున్నాడంటే ఆ సముద్ర ఆ యొక్క ఓడ అడుగుకు పోయి ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోయేవాడిని లేపి అడిగారు. వెంటనే గ్రహించినటువంటి యోనా, ప్రభు యొక్క ఉగ్రత నా మీద ఉంది, ఈ యొక్క తుఫానుకు లేదంటే ఈ అలజడికి ఈ సముద్రం యొక్క ఆ నెమ్మది లేని స్థితికి నేనే కారణమని గ్రహించి వెంటనే వారితో మీకు చెప్పాడు, వారితో నన్ను ఎత్తి దాంట్లో పడేయమని. కాబట్టి వారు భయంతో ప్రభువా ఈ యొక్క ఉగ్రత మా మీద రాకుండా చేయి అని చెప్పి వెంటనే వారు ఏం చేశారంటే ఆయన్ని ఆ సముద్రంలో పడవేయటం, ఆ పడవేసిన వెంటనే సముద్రం నిమ్మళించటం, వారు దైవ భయము కలిగి యెహోవాకు ప్రార్థన చేసి బలులు అర్పించినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూడగలం. అయితే రెండో అధ్యాయంలో ఏమైందంటే ఈయన ఆ సముద్రంలోంచి వెళ్ళిపోయాడు. ఆ సముద్ర అఘాతంలోనికి వెళ్ళిపోయాడు. ఆ నాచు అంటే ఆ భూ అడుగుని అంటే సముద్రం యొక్క నేల అంటే ఎక్కడ నాచు ఉంటుందంటే అఘాతము అంటే లోయ ప్రాంతము, అంటే లోతైన గొయ్యి, అంటే ఇమ్మెజరబుల్ డెప్త్ ఉన్నటువంటి ఆ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ నాచు అంటే ఆ యొక్క మ్యూకస్ అంతా కూడా దానికి పట్టేసింది. ఆ పట్టేసి ప్రాణం పోయింది అనుకున్నాడు, కానీ ప్రాణం ఉంది. అక్కడ నుంచి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే దేవుడు ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. అది తిమింగలం, అంటే ఒక షార్క్ లేదంటే వేల్. అంటే ఈ వేలు మత్స్యమనికి ఆ ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రాణి ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ఆయనను మృంగివేయటం జరిగింది. అయితే మృంగిన తర్వాత ఆయనకి గ్రహింపు వచ్చింది, నేను బ్రతుకున్నానని. ఆ మత్స్యపు కడుపులో నుంచి ఆయన ప్రార్థన ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు. మేము చదివాం ఇప్పుడే. ఆయన మత్స్య గర్భములో నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో చూడండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎక్కడ మనవి చేశాడు? ఆయన నిజానికి భూ అఘాతంలో సముద్ర భూగర్భములో, అంటే మనకు తెలుసు కదండి. ఆ జియాలజీ చదివిన వారికి బాగా అర్థమవుతుంది. ఎక్కడో లోతైన స్థలంలో ఉంటారు. ఆ స్థలమునికి ఆయన జారిపోయాడు. ఆ ఘాతములో ఉండగా ఆయన మనవి చేస్తే ఆయన నా కేకలు విన్న పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. చూడండి, ఆ స్థితిలో నుంచి ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు. ఆయన మత్స్యమ కడుపులో నుంచి ఇప్పుడు కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటాడు కదా, కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చిన 7వ వచనం అంటుంది. కాబట్టి అంతేకాకుండా అంటాడు, నేను వ్యర్థమైన అంటే ఇక్కడ 9వ వచనం అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరకును. అయ్యా, నీ రక్షణ నుంచి నేను పారిపోవాలనుకున్నా, నీ ప్రణాళిక నుంచి నేను పారిపోవాలనుకున్నా, నీ మాట వినకుండా నేను పారిపోవాలనుకున్నా, కానీ ప్రభువా నీ ఉగ్రత నా మీద చూపకుండా నన్ను రక్షించిన దేవా నీకే స్తోత్రమని ఆయన సముద్రంలో మత్స్య గర్భములో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా మందికి ఈ మాట నమ్మశక్యంగా లేదు. పాస్టర్ గారు, ఒక చేప మనిషిని మృంగుతుందా? లేదా ఒక తిమింగలం మనిషిని మింగగలదా? లేదా ఒక షార్క్ లేదా వేల్ మింగగలదా? తెలుసు కదండి, తిమింగలాలు చాలా రకాలు ఉంటాయి.
అతి పెద్దదైన తిమింగలం పొడవు ఎంతని మన యొక్క జువలాజియన్స్ లేదా జూలాజికల్ చదివిన వారు, జువాలజీ చదివిన వారు చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 అడుగులు అంటే 5 మీటర్లు. అంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుందో పెద్ద వేలు అంత ఉంటుందండి. దాన్ని ఒకసారి నోరు ఇలా తెరిచిందనుకోండి, కొన్ని వేల లీటర్ల లేదంటే కొన్ని వందల గ్యాలన్ల వాటర్ దాని కడుపులోకి పోతుంది. కడుపులోకి పోయిన తర్వాత అది ఏం చేస్తది అనంటే, జనరల్‌గా ఆ నీళ్ళన్నిట్లోంచి చాలా చేపలు ఆహారానికి వస్తాయి. దాని యొక్క పళ్ళు అంటే ఈ యొక్క పై పెదవి, కింద పెదవికున్న దంతాలు ఎలా ఉంటాయంటే, మన దంతాల్లాగా ఉండవు. షార్ప్ ఉంటాయి. వి టైప్‌లో ఉంటాయి. అంటే ఒకదానిని ఒకటి ఇలా కలుసుకుంటాయి. కాబట్టి కలుసుకున్నప్పుడు ఇది వెంటనే అది ఏం చేస్తుందంటే నోరు క్లోజ్ చేసి దాన్ని ఫిల్టర్ చేస్తది. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా వెన్నెముకపై దానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఓపెన్ అయిన తర్వాత వాటర్ అంతా బయటకు వస్తది. లోపల చేపలు మిగిలిపోతాయి. ఆ చేపలే దానికి ఆహారం. అలాగా ఏమైంది అనంటే, ఈ యొక్క మత్యము ఆ యోనా గారిని మృంగటం జరిగింది. మృంగిన తర్వాత మీలో చాలా మంది విశేష జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఎలా బ్రతుకుతారు 3 దినాలు అనంటే, బ్రతికింది సత్యం. ఎందుకంటే చరిత్ర చెప్తుంది. బ్రతికింది సత్యం. కారణం ఏంటంటే, యేసుప్రభు అంతటి వారే ప్రభువు చెప్పారు. మీరు మత్తయి సువార్త 12 అధ్యాయం 31 నుంచి మీరు చదివినట్లయితే, యేసు ప్రభుల వారు ఏ రీతిగా యోనా 3 దినాలు మత్స్యపు కడుపులో ఉండి ఆయన తిరిగి బయటకొచ్చాడు. ఆ రీతిగానే నేను జనన, మరణ, పునరుత్థానాన్ని గురించి చెప్తూ, నేను కూడా చనిపోతాను, పాతిపెడతాను, పునరుత్థానుడై మూడో దినాన నేను మృత్యుంజయుడై లేస్తానని చెప్పారు. ఆయన మాట సత్యం. చరిత్రకారులు చెప్పింది సత్యం. రాజుల గ్రంథంలో ప్రకటించిన సత్యం. యేసు ప్రభు తానే ఆ యోనా యొక్క జీవితంలో జరిగిన ఈ సంభవాన్ని పోల్చుకున్నారంటే ఇది అది కట్టుకథ కానే కాదు. మీకు ఇంకొక విషయం తెలుసు. ఒకవేళ మనం గట్టిగా తిన్నాం అనుకోండి. ఉదాహరణకి ఏదో బిర్యానీ ఏదో తిన్నాం. అది మనకు అరగకపోయినప్పుడు వాంతొచ్చినప్పుడు ఏమైద్దండి? అరగదు. మనకి అది ఏం చేయలేము. వాటర్ తాగలేం, ఏం తాగలేం. అది ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ వాంతిలాగా అనిపించిందనుకోండి, మనం ఒకవేళ కక్కితే ఏమొస్తుందండి? అన్నం మెతుకులే వస్తాయి. అంటే ఏంటి? అప్పటిదాకా అన్నం మెతుకులు ఏం అవ్వలేదనమాట. అయి డైజెస్ట్ కాల. అలాగే యోనా 3 దినాల్లో ఉన్న ఆ కడుపులో, ఆ మత్స్యపు కడుపులో యోనా డైజెస్ట్ కాలేదనమాట. అంటే మీరు అడగొచ్చు, ఆయనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ కాలేదా? లేదంటే అదర్ ఫ్లూయిడ్స్ ఏమైనా జనరేట్ కాలేదా అనంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన గదిని అక్కడ ఆ యొక్క యానిమల్‌కి ఉంచి ఉండవచ్చు. ఎందుకంటే ఇంకా నేను అంతగా దాన్ని ఇన్ డెప్త్ స్టడీ చేయలేదు కానీ, మనం కొన్ని యానిమల్స్‌ని మనం గమనించినట్లయితే పర్టిక్యులర్‌గా స్టమక్‌లో రూమెన్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అవి ఆహారం దొరికినప్పుడు పర్టిక్యులర్‌గా క్యాటిల్ ఏం చేస్తాయంటే ఆహారం దొరికినప్పుడుగా వేగంగా లోపలికి గ్రహించి ఆ రూమెన్‌లో పెట్టుకుంటాయి. స్టమక్‌లో రూమెన్ అనేది ఒక కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్‌లో పెట్టుకుంటాయి. నెమ్మదిగా ఏ చెట్టు కిందకో వెళ్లి పడుకొని నెమ్మదిగా రూమెన్‌లో ఉన్నటటువంటి ఆ ఫుడ్ అంతా కూడా బయటికి తెచ్చుకొని అప్పుడు చూ చేస్తూ అంటే నెమ్మదిగా నములుతూ తింటూ ఉంటాయండి. అవి క్యాటిల్‌లో ఉన్నటటువంటి ప్రత్యేకమైన గది. ఒకవేళ జువాలజీ తెలిసిన వారికి తెలుస్తది. యానిమల్ సైన్స్ తెలిసిన వారికి తెలుస్తది. కొంతమందికి తెలీదు. ఫిషరీస్ ఎక్కువ చదివిన వాళ్ళకి నేను చెప్పేటటువంటి విషయం బాగా అర్థమైతది. కాబట్టి ఆయన కడుపులో డైజెస్ట్ కాలేదు. అది ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున కక్కిందో వెంటనే అది ఆయన తిరిగి ఏ స్థలం నుంచి అయితే పారిపోవటానికి ప్రయత్నం చేశాడో అదే స్థలంలో కక్కివేయబడ్డాడు. ఇది 2వ అధ్యాయం యొక్క వివరం. ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరణ కోపములో దేవుడు ఆ యోనా ప్రార్థన అంగీకరించి తిరిగి తనకి ఆయుష్నిచ్చి తిరిగి ఆ ప్రకటన మళ్ళా చేయమని 3వ అధ్యాయంలో మనం చెప్పడం జరుగుతది. మొదటి అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించుము అన్నాడు. అయితే 3వ వచనం ప్రారంభంలో ఏముంది ఇక్కడ? అయితే. అలాగే 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఇదే 3వ వచనంలో సేమ్ 1, 2 వచనాలు అదే ఉంటుంది. కాబట్టి అక్కడ అయితే అంటే డిసోబీడియంట్ చూపిస్తాడు. ఇక్కడ కాబట్టి యోనా లేచి అంటే ఈ ఒబీడియంట్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హి వాస్ ఒబీడియంట్ టు ది కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపుకు ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు విధేయుడయ్యాడు. గతంలో అవిధేయత ద్వారా దేవుని ఉగ్రతకు గురయ్యాడు. ఇక్కడ విధేయత ద్వారా ఆయన ఏం చేశాడంటే గొప్ప మేలుకు ఆయన అవకాశం ఇచ్చాడు. వెళ్ళాడు.
ప్రభు యొక్క మాట విన్నాడు. మాట విని పోయి ఆయన పట్టణం దేవుని దృష్టికి ఉన్నది కాబట్టి ఆ 3 దినాల ప్రయాణం అంత గొప్ప పట్టణమైనప్పుడు కూడా యోనా ఏం చేశాడంటే 4 వచనంలో 3:4లో యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనేవె పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే 2వ అధ్యాయం గమనించినట్లయితే 7 ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు మనం చూడగలం. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే పెద్ద తుఫానుని దేవుడు పుట్టించాడు మధ్యధర సముద్రంలో. మధ్యధర సముద్రంలో ఇంత పెద్ద తుఫాను ఇప్పుడు వచ్చి ఉండదు. అంత పెద్ద తుఫాను పుట్టించాడు. ఆ రెండోది ఏంటంటే ఈ తుఫానుకి కారణం యోనా పేరును వచ్చేలా చీటిని శాసించాడు. చీటిని దేవుడు శాసించాడు. మూడోదిగా మీరు గమనించినట్లయితే సముద్రాన్ని ఎప్పుడైతే యోనాను వారు సముద్రంలో పడవేశారో సముద్రాన్ని దేవుడు నిమ్మళపరిచాడు. మొదటి అధ్యాయం 15 వచనం చూసినట్లయితే. నాలుగవదిగా మీరు చూస్తే యోనాను మింగడానికి గొప్ప చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు అనుకోవచ్చు, సార్ యానిమల్స్ కూడా దేవుని మాట వింటాయండి. మీరు ఆది కాండం నుంచి చూస్తే చాలా యానిమల్స్ దేవుని మాట విన్నాయి. మనిషే దేవుని మాట వినడం. ఇక్కడ చేప మాట విన్నదే. కాకులు దేవుని మాట వింటాయి. చుప్పనతి అంటాం మనం జనరల్గా. అవి కూడా దేవుని మాట వింటాయి. మీకు తెలుసు ఏలియాని శ్రేష్టమైన ఆహారంతో పోషించే సింహాలు కూడా, అంటే అడవికి రాజుగా ఉన్నటువంటి సింహాలు కూడా ఆ దేవుని మాట విని, మీకు తెలుసు కదా దానియేలు వృత్తాంతంలో మనం గమనించగలం. ఎందుకంటే ప్రభు యొక్క మాట ప్రతి వారు వింటారు, కానీ యానిమల్స్ కూడా వింటాయి, నేచర్ వింటాది, సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది. కానీ దేవుడు తన పోలిక చెప్పిన నిర్మించుకున్న ఈ మానవ దేవుని మాట విననొల్లని వాడైపోయినాడు. అలాగే మీరు గమనించినట్లయితే 6వ అద్భుతం ఏంటంటే యోనాను ఒడ్డున చేర్చడానికి చేపను ఆదేశించి నడిపించాడు. ఎందుకంటే మధ్యధర సముద్రంలో దగ్గరగా అప్పుడు తర్షీషు దాకా పోయి ఉండొచ్చు ఈయన. అక్కడ పడేశారు. ఆ పడవేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే నీనెవె పట్టణానికి కాదండి, ఆయన ఏ గత్హేఫెరు అనేటటువంటి ఊరు దగ్గరకు వచ్చి అదే ఒడ్డు మీద యోనాను కక్కివేసింది. చూడండి యానిమల్స్ ఎంత చక్కగా దేవుని పని చేసాయో. ఆ 7 చూస్తే యోనాను ఆరిన నేల మీద కక్కివేసేలా దేవుడు చేసి 7 అద్భుతాలు మనం చూడం. ఈ 7 అద్భుతాలు అనుభవించిన తర్వాత తిరిగి ఆ ఆయుష్ను పొందిన తర్వాత ప్రభువు యొక్క ప్రకటన రెండోసారి ఆయన మాట విని ఆయన అంటాడు కదా, ఆయన ప్రభువా నేను వెళతానన్నప్పుడు వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. ఓ నేనే మా పట్టణ ప్రజలారా, దేవుని యొక్క అదృష్టి మీ మీద చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు చేసే పనులు సరిగా లేవు కాబట్టి మీ దుర్గతి మహాఘోరంగా ఉంది కాబట్టి మీరు పశ్చాత్తాప పడండి అని ప్రకటించారు. నేనేవే పట్టని వారు ఈ ప్రకటన విని నాశనం అయిపోతుంది 40 దినాలను ప్రకటన విన్న వెంటనే నేనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది చాలా ఆశ్చర్యకరం. 3 దినాల ప్రయాణం అది. 3 దినాల మందు ఆ పట్టణం అంతా వెళ్ళలేదైనా ఒకే ఒక్క దిన ప్రయాణం చేశాడు. ఈ యొక్క వార్తను ప్రకటించాడు. ఇది గొప్ప ఆత్మీయ మేలుకొలుపుకి సాక్ష్యం అండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు గమనించినట్లయితే ఒక రాజు మాట విని, ఒక నాయకుని యొక్క మాట విని లోబడిన ప్రజలు ఇంక్లూడింగ్ యానిమల్స్ అని ఉంటుంది అక్కడ. మీరు తర్వాత 6వ వచనంలో మీరు చూస్తే ఆయన అంటాడు కదా, ఆ సంగతి నినివె రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అబ్బో ఎంతగా చూడండి. 9వ వచనం అంటాడు కదా, మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేవలను. మనుషులేమి పశువులేమి సమస్తము కూడా గోనె పట్ట కట్టుకొనవలను. జనులు ప్రియులరు వినాలి, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నీనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి. ఎంత అద్భుతం చూడండి. నీనివే పట్టణాన్ని గురించి ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అంటే యోనాకి ఇస్తే, యోనా ఒక్క దినం చెప్తే వెంటనే ఏ రాజు అయితే దేవుని ఉగ్రతకు భయపడ్డాడో అంతకు ముందు ఉన్నటువంటి రాజు ఏకదేవతారాధనలు నడిపించాడు. ఈ రాజు ఏం చేశాడంటే యావత్తు ప్రజలంతా కూడా శాసించాడు.
ఆయన ఇన్స్ట్రక్ట్ చేశాడు. ఎలాగంటే మీరు అందరు కూడా మీ పాపాలను విడిచిపెట్టండి, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపులై దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఆయన పశ్చాత్తాప్తుడై ఆయన ఉద్దేశించిన కీడు చేయడు అనేటటువంటి విశ్వాసముతో తన ప్రజలకు ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా రాజు మాట విన్నారండి. ఇది గొప్ప ఆత్మీయ మేలుకొల్పుకు సాక్ష్యం అండి. ఒక రాజు తన పట్టణ వాసులందరినీ పశ్చాత్తాప కావాలని పిలిపించి వారు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి దోహదపడిన సంఘటన చరిత్రలో ఇది ఒక్కటేనండి. మీరు ఎన్ని చరిత్ర గ్రంథాలు చూసినప్పుడు కూడా రాజు మాట విని వాళ్ళు పశ్చాత్తాపులై దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు అని అంటే నీనేవే పట్టణస్తులే. మీరు నహుము గ్రంథంలో కూడా చూడగలరు. నీనేవే పట్టణాన్ని గురించి చాలా వాటి జారత్వం గురించి, వారి యొక్క వ్యభిచార క్రియలను గురించి, వారి గురించి, వారు చేసే పాపాల గురించి చాలా భయంకరంగా రాస్తూ ఉంటాడు. దీని తర్వాత 2వ పుస్తకం 3వ పుస్తకం ఉంటుంది. ప్రియులారా, అటువంటి వాసులు కూడా, అటువంటి ప్రజలు కూడా దేవుడంటే భయం కలిగి వారు పశ్చాత్తాపులై ఆయన వేడుకుంటే ఎంత కృపగల దేవుడు అంటే ఆయన ఉద్దేశించిన కీడు చేయక మానెను. అద్భుతం. నాకు ఎంత ఆనందం అనిపించిందండి. ఎంత కృపగలవాడు దేవుడు అండి, ఎంత కృపగలవాడు దేవుడు. ఆయన పశ్చాత్తాపడ్డాడండి. ఎలాగే మీరు గమనించినట్లయితే మోషే జీవితంలో కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడండి. ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ మోషే యొక్క ప్రార్థన విని దేవుడు తాను ఉద్దేశించిన కీడు చేయక మానెను అని అక్కడ మనం చూడగలం. ప్రియులారా, ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆయాసకరంగా జీవించి ఆయన ఉగ్రతకు గురైనప్పుడు కూడా మధ్యలో ఎవరు అడ్డుపడ్డారు అని అంటే మోషే అడ్డుపడ్డాడండి. ప్రియులారా, మనం గమనించాలి. కృపా సంవత్సరంలో ఉన్నాం, ఈ కృపా యుగంలో ఉన్న మనం ఆయన ఉగ్రతకు ఒకవేళ గురి కావాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? మన పక్షాన మనకు అడ్డుపడటానికి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఈ వార్త వింటున్న నీవు ఒకవేళ నీ కుటుంబం కొరకు నువ్వు అడ్డుపడగలవా? నీ యొక్క పట్టణం కొరకు నీవు అడ్డుపడగలవా? నీ దేశం కొరకు నీవు అడ్డుపడగలవా? ఒక ప్రార్థనా యోధుడిగా, ఒక ప్రార్థించేటటువంటి తండ్రిగా, ఒక ప్రార్థించేటటువంటి తల్లిగా నీవు ఉండగలవా? ఒక్కసారి వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందామా? ఇది 3వ అధ్యాయం అయితే 4వ అధ్యాయంలో మనం యొక్క ఆ యోనా గారి యొక్క ఆ మనస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఎంత ఉద్రేకంతో, బాధతో అయినా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంతులేని దేవుని కృపను ఆయన అర్థం చేసుకోలేకుండా, ఆయన ప్రేమామయుడైనటువంటి ఆ విషయాన్ని గ్రహించకుండా చింతాక్రాంతుడై బాధపడుతున్నాడు. యోనా దీని చూచి 4వ అధ్యాయం అంటాడండి, యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై అని అంటాడు కదా, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా. నాకు తెలుసా, ఎందుకంటే నువ్వు కరుణ కటాక్షం గలవాడవో, కృపగలవాడవో, ఎవరైతే పశ్చాత్తాపం పడి తన పాపాన్ని విడిచిపెడితే వాళ్ళ యందు నువ్వు కరుణ చూపేవాడువయ్యా. అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీస్కు పారిపోతిని. కాబట్టి నేను అనుకున్నాను, ఎందుకంటే నువ్వు కృపగలవాడు నాకు తెలుసు కదా. దేవుడు కృపమయుడు. అయితే నీవు నేను ఆయన కృపణకు పాత్రులము, మంచిది. ఆయన కృపను పొందాం, మంచిది. మరి మన ప్రియులను మనం ఆ కృపలోనికి నడిపించకపోతే ఎట్లా? ఆ ప్రేమను మనం చూపించకపోతే ఎట్లా? ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన ప్రేమిస్తాడని పాటలు పాడుతూ ఉంటామే. మరి ఆ ప్రేమను వాళ్ళకి చూపించకపోతే వారు ఏ రీతిగా నీకు ఆ రక్షణలో నడిపించగలవు? ఒకవేళ వారి రక్షణే నీ ఉద్దేశం కాకపోతే కష్టం కదా. చూడండి, ఇక్కడ యోనా దేవుని యొక్క ఉద్దేశం తెలుసు, ఆయన రక్షిస్తాడని తెలుసు. ఇలాంటి సంభవమే ఒకసారి యెషయా జీవితంలో కూడా జరిగిందండి. మీకు తెలుసు కదండి. హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళాడు యెషయా. అయ్యా హిజ్కియా, నువ్వు ఇల్లు సర్దుకో, దేవుడు నేను రమ్మంటున్నాడు, నేను పిలుస్తున్నాడు, నువ్వు త్వరలో చచ్చిపోతావని. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే గోడ వైపు తన ముఖము తిప్పుకొని, ప్రభువా నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను చేసిన ప్రతి పరిస్థితి నీకు తెలుసు నాయనని కన్నీటి ప్రార్థన చేయగానే తిరిగి వార్త ప్రకటించి నడవలోంచి వెళ్ళిపోతున్నాడు. ఆ రాజు యొక్క ప్రాసాదంలోంచి బయటికి వెళ్ళకంటే ముందుగానే మళ్ళా ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు చెప్తాడు, యెషయా తిరిగి వెళ్ళి ఆ రాజుతో చెప్పు, ఏమని చెప్పు, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తానని. ఎంత కృపగలవాడండి దేవుడు.
ఎంత కృపదా! ఇన్స్టెంట్ రిప్లై. ప్రార్థన చేశాడు హిజ్కియా. ఇన్స్టెంట్ రిప్లై దేవుడిచ్చాడు. చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు. అయితే ఇక్కడ ఇన్స్టెంట్ రిప్లై ఇస్తే ఎవరికి బాధొచ్చిందయ్యా అంటే, ఒక ప్రక్కన వారు వర్ధిల్లుతున్నారు. ఒక ప్రక్కన దేవుడు వాళ్ళని క్షమించాడు కాబట్టి తిరిగి వాళ్ళు ఆనందంలో ఉంటుంటే, ఇక్కడ తన సేవకుడైనటువంటి దేవుని ప్రవక్తగా పిలవబడేటటువంటి ఆ పావురపు వంటి పేరు కలవాడు. పౌరము నిష్కళంకానికి సాదృశ్యంగా, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటాం. చక్కని పేరుని ఆ యొక్క యోనా. యోనా అనగా పావురం, నిష్కళంకుడు, కళంకం లేనివాడు. కానీ దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను ఎదుటి వారికి చూపలేకపోతున్నాడు. ప్రియులరా, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. నీవు నేను అలాగే ఉన్నామా? రక్షించబడిన మనం, జ్ఞానం కలిగిన మనం, ఏర్పాటు చేయబడిన మనం, మరి మిగతా రక్షణ లేని బిడ్డలకు సువార్త ప్రకటించే విషయంలో నా వారని, నా కులపు వారని, నా మతం వారని మనం యావత్తు లోకానికి ప్రభు యొక్క ప్రేమను వెల్లడి పరచకుండా, ప్రభు యొక్క సువార్త ప్రణాళికలోనికి వారిని ఆకర్షించకుండా మనం అడ్డుపడుతున్నామేమో కదా. యోనా ఎంత బాధపడ్డాడంటే, బహు చింతాక్రాంతుడై నేనే వారిని క్షమించడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం యోనానికి ఎంతో కోపం కలిగించింది. ఇశ్రాయేలుకు విరోధులైనటువంటి ఈ పట్టణవాసులు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం యోనాకు సుతారాం కూడా ఇష్టం లేదండి. ఎందుకు కారణం ఏంటంటే, మొదట దేవుని చిత్తానికి యోనా యొక్క ప్రాథమిక సమస్య ఏంటో తెలుసా? ఆయన చిత్తానికి ఆయన అప్పగించుకోకపోవడం. చాలా సార్లు క్రైస్తవులమైన మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోం. మన చిత్తమే నెరవేరాలని, మన చిత్త ప్రకారమే నడవాలని సంఘ పరిచర్యలో కానీ, కుటుంబ పరిచర్యలో కానీ, విశ్వాస జీవితంలో కానీ ఈ సమస్య మనకి ఎదురవుతూ ఉంటది. ఆయన చిత్తానికి మనం లోబడం. ప్రభు నీ చిత్తం అయితే అనేది ఉండదు. ప్రభు ఇది నా చిత్తం, నేను ప్రార్థన చేస్తాను ఇలాగే జరగాలి, నేను ప్రార్థన చేస్తున్నాను ఇటే జరగాలి, నువ్వు జరగటానికి వీల్లేదు. ఒకళ్ళు చేయకపోతే నాకు తెలిసిన ఆయన నువ్వు ఇటువంటి వాడువని మళ్ళా మనం ఉద్రేకాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా సంఘ అభివృద్ధికి అనేక మంది మనుషులు దోహదపడతారు. కానీ బైబిల్లో స్పష్టపరిచినటువంటి దేవుని ఉద్దేశాన్ని కానీ, దేవుని చిత్తాన్ని కానీ, పవిత్రమైన ప్రణాళికను కానీ తమ్మును తాము అప్పగించుకోరు. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా సంఘాలు కొట్లాడుకుంటాయి. చాలా సంఘాలు సమాధాన పరిచర్యని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ సమాధానమే ఉండదు. నేను ఎవరిని విమర్శించట్లేదని, ప్రస్తుతం జరిగే పరిస్థితులని కూడా మీకు తెలుసు. ఈ గుంపు పరలోకానికి ఎత్తబడుతుందేమో అనుకున్న గుంపులో సాతానుగాడు ఏం చేశాడంటే గలిబిలిని రాజేశాడు. సమాధానాన్ని ఎత్తుకుపోయాడు. అసమాధానంతో ఉంది. ఐక్యతను కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు పెద్దలు. కానీ ఎవరు ఫోకస్ వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప ఒకళ్ళ ఉద్దేశాలు ఒకళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వీళ్ళందరూ కలిసి దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేము. కారణం సంఘము దేవుని యొక్క ప్రశస్త రక్తం ద్వారా కడగబడింది. దేవుని ప్రశస్త రక్తం ద్వారా కొనబడిన సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలంటే వధువైన కన్యకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే కన్యత్వ రూపంలోనికి మారాలి. కన్య ఏ రీతిగా పురుషుని యొక్క రాక కొరకు, లేదంటే భర్త అయినటువంటి ఆ వ్యక్తి కొరకు ఆశతో ఎదురు చూస్తుందో సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని చూడాలి. కానీ సిద్ధపరచుకోవటం మానేసి సమాధానాన్ని తొలగించుకొని అసమాధానంతో ఈ లోకంలో దేవుని సమాధాన సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు. కానీ ఆ సమాధానానికి కర్త అయిన యేసు ప్రభువుని ఈ లోకానికి ప్రకటిస్తున్నాం. నాలో సమాధానం లేకుండా, నా కుటుంబంలో సమాధానం లేకుండా, నాలో ప్రేమ లేకుండా, నా కుటుంబంలో ప్రేమ లేకుండా ఏ రీతిగా దేవుడు కృపామయుడిని, దేవుడు సమాధానకర్తని నేను ప్రకటించగలను? యోనాకున్న బలహీనత ఏంటంటే మొదట ఆయనలో ఆ ఒబీడియన్స్, అవిధేయత లేని కారణాన, ఆయన సమర్పణ లేని కారణాన ఈ రీతిగా మనం ఈ యొక్క పరిస్థితిని గమనించగలం. ఎందుకంటే దేవుడు కటాక్షం కలవాడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు శాంతం కలవాడు, అత్యంత కృప గలవాడు. అంతేకాకుండా పశ్చాత్తాపడితే కీడు చేయని వాడు. ఎందుకంటే మనం అనేక కీర్తనలు ఈ మాట చూడం. ఒకవేళ ఎవరైనా పాపి, ఎంత పాపయుత్ములైనా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, చక్కని క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటాం. కానీ ఒకవేళ ఆ వ్యక్తికి రక్షించబడితే నీకు ఇష్టం. చాలాసార్లు ఇది ఉంటుంది కదా, మా కులపు వాళ్ళే రక్షించబడాలి, మా కుటుంబం వాళ్ళే రక్షించబడాలి, మా ఇంటి పేరు వాళ్ళే రక్షించబడాలి. చాలా స్వలాభం కదా.
ఇటువంటి వ్యక్తికి దేవుడు చక్కని గుణపాఠం నేర్పాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన కృపామయుడు, ఆయన జాలి గల దేవుడు. వెంటనే మీకు తెలుసు కదా, ఆయన 4వ అధ్యాయంలో ఒక సొర చెట్టును ఏర్పాటు చేసి ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ మహాపట్నం ఏమైతుందో చూద్దాం అనుకుని కూర్చున్నాడు. అక్కడ చక్కని సొర చెట్టును అప్పటికప్పుడు దేవుడు సృష్టించాడు. ఆ సొర చెట్టు నీడను చక్కని విశ్రమించాడు. చక్కని గాలిని ఏర్పాటు చేశాడు. మనోడు ఎయిర్ కండిషన్లో పడుకున్నాడు. చక్కగా నిద్రపోతున్న టైంలో దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక పురుగుని శాసించాడు. ఆ పురుగు ఆ యొక్క చెట్టును తినేసింది. ఆ చెట్టు అంతా వెండిపోయింది. అప్పుడు వడగాలి వీచింది. వెంటనే యోనాకి కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చింది మీరు తెలుసు కదా, ఆయన అంటాడు కదా, దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అదే చెట్టు తొలిసినందున చెట్టు ఆడిపోయాను. మరి ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లి అంటాడు కదా, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనడం. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అప్పుడు దేవుడు ఆ యొక్క యోనాకి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా యోనా అని అడగగా, యోనా అంటాడు దేవునితో, ప్రాణము పోవునందుగా కోపించుట న్యాయమే అనను. ఆఖరి వచనంలో ఆఖరి 2 వచనాలు చూస్తే యోనాకి ఎట్టి జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడు చూడండి. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా, నీవు పెంచకుండా, ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయినా ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారించుచున్నావే. ఇది నువ్వు నాటలే, నువ్వు నీళ్లు పోయేలా, కానీ నువ్వు దాన్ని అనుభవించావు. కానీ నేను నీళ్లు పోసి పెంచానే. ఆఖరి వచనం, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నీనివే మహాపుర విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఎందుకంటే ఆయన కరుణామూర్తి, ఆయన కృపా సంపన్నుడు. కడవరి దినాల్లో ఉన్నాం ప్రియులరా. 1వ అధ్యాయంలో మనం ఆయన పిలుపు అవిధేయతను చూసాం. 2వ అధ్యాయంలో ఆయన ప్రార్థనను, స్తుతి ప్రార్థన, కృతజ్ఞతా స్తుతి ప్రార్థనను చూసాం. 3వ అధ్యాయంలో ఆయన ప్రకటన, ప్రజల యొక్క మారు మనసును చూసాం. 4వ అధ్యాయంలో ఆ దేవునితో ఆయన పోరాటాన్ని చూసాం. ఈ పోరాటంలో అంతిమంగా ఏం చెప్పాడు దేవుడు అంటే, తన కృపను కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాకుండా యావత్తు అంటే యూదా వారికి మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అందించటంలో సంతోషించే వాడిని ఆ ప్రవక్తకు, లేదంటే కోపించినటువంటి ప్రవక్తకు దేవుడు జ్ఞానోపదేశం చేశాడు. నీవు నేను కూడా ఈ వాక్యం వింటున్న మనం ఆయన యొక్క చిత్తానికి లోబడాలి. యోనా ఆ దేవుని పిలుపుకు 2వ మారు లోబడినట్లుగా ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన మీద కోపించడం కాదు, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సర్వమానవాళికి, సర్వలోకానికి వెళ్ళి ఆయన చెప్పినట్లుగా ఈ సువార్త ప్రకటించవలసిన భారం జ్ఞానం కలిగిన, విశ్వాసము కలిగిన, మారు మనసు కలిగిన ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్న మనకు ఎంతో ఉందని మనం గమనించగలం. అయితే ఎలా గమనించగలం? నేను విధేయుడునై నేను ఎదుటి వారిని ఆ విధేయతలోనికి నడిపించగలను. ఆ విధేయత నాకు లేకుండా నేను ఎదుటి వారిని విధేయతలోకి నేను నడిపించలేను. యోనా చేసిన ఈ ప్రార్థన మన జీవితాలకు వెలుగుగాను, మన జీవితాలకు ఆదరణకరంగాను, మన జీవితాలని ఉత్తేజపరిచేటటువంటి కృపా సువార్తగా ఉండాలని ఆశిస్తూ, అట్టి కృపా సువార్తలో నీవు నేను పాలిభాగస్థులమై రాబోయే దేవుని రాకడ కొరకు వధువైన సంఘంగా చక్కగా ఆయన సమరూపంలోనికి మార్చబడి సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియా ప్రభు మనందరి వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీ చక్కటి మాటల ద్వారా మేమందరం కూడా ప్రోత్సహించబడ్డాము. దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి అనేది ప్రతి మనిషి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యోనా జీవిత చరిత్రలో మనం అదే చూస్తున్నాం. యోనా ఎంత దేవునికి దూరంగా పోయినా కూడా దేవుడు తనను పట్టుకొని తన యొక్క చిత్తాన్ని యోనా ద్వారా నెరవేర్చిందనే మాటను మీ యొక్క ప్రసంగం ద్వారా మేము విన్నాము, నేర్చుకున్నాం అయ్య గారు. మరొకసారి ఎంప్లాయీస్ ప్రేయర్ గ్రూప్ తరఫున మీకు మా నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయ్య గారు. మరి దయతో ఈ యొక్క ప్రార్థన సహవాసాన్ని మీ యొక్క చివరి ప్రార్థన మరి మీ ఆశీర్వాదం ద్వారా ముగించాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం అయ్య గారు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు నాయనా మీ బిడ్డలమైన మాతో మీరు నేరుగా నీ వాక్ ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి.
నీ పేరు పెట్టబడిన నీ ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నా మేము నీకు మాదిరిగా నీకు సువార్తలుగా ఉండటానికి సహాయము చేయండి. మేము సిద్ధపడి మేము విధేయులమై అనేక మందిని నీకు విధేయులైన బిడ్డలుగా మార్చేటటువంటి బలమైన పరిచర్యలో ఎదగటానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, యోనా జీవితం రీతిగా మేము కూడా ఒక వ్యక్తిగత బలహీనతలను బట్టి జారిపోతూ ఉన్నామేమో అయ్యా. దయగల తండ్రి, మమ్మల్ని క్షమించండి. సిద్ధ మనసును మాకు దయచేయండి. తిరిగి మేము పశ్చాత్తాపులై ప్రభు నాయన నీ ఉగ్రతకు మేము గురి కాకుండా నీ మాటకు లోబడే స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీనేవే పట్టణస్థులు రేపు విమర్శ దినమందు మా మీద విమర్శ చేయకుండా ప్రభువా మేము నీకు సాక్షులుగా నిలబడే కృపను దయచేయమని ప్రార్థిస్తూ చేరువచ్చిన ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి స్వామి. ఎంతో మంది జాయిన్ అయ్యారయ్యా. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని తండ్రి చేతులెత్తి మీరు ఆశీర్వదించండి. నాయన చక్కగా నడిపిస్తున్న ప్రియులు నిక్సన్ రాజు గారిని, నాయన యావత్ ఎలక్షన్స్ అందరినీ కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు దగ్గరగా 250 మంది పైగా ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే జాయిన్ అవుతూ ఉన్నారయ్యా. కారణం ఎరిగిన దేవుడా, అని ప్రజలను ప్రభు మీ ఫెలోషిప్ కు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వాక్కు మీది నీ ప్రజలమైన మేము వినుటకు ఆశ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నడిపిస్తున్న నాయకులందరినీ కూడా నూరంతలుగా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా ఎల్ఐసియన్స్ అందరూ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా అక్క నాయకత్వాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను చైర్మన్ గారి దగ్గర నుంచి, ఎండీఎస్ దగ్గర నుంచి, జెడ్ఎంస్ దగ్గర నుంచి, మార్కెటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రియులు కూడా ఫెలోషిప్ లో ఉన్నారు, ఎంతో మంది మార్కెటింగ్ లో ఉన్నారయ్యా. వారికి మంచి శక్తినివ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి, మంచి వ్యాపార వృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువా నీ బిడ్డలు నీ పరిశుద్ధ పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రియులు నీ చేతులకు అప్పగించుకుంటూ మరొక మారు చేరువచ్చిన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ప్రభువా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించమని, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని, దుఃఖములు ఉన్న వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన మనకును, రాలేకపోయిన మన ప్రియులకును, యావత్ లోకమున పరిశుద్ధులందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభు నామ మహిమార్థమై మరి జరిగిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరి ఈ యొక్క ప్రార్థన కూడికలో ప్రత్యేకించి మరి మనల్ని ఓపెనింగ్ ప్రేయర్ లో నడిపించినటువంటి సహోదరుడు ఆర్సి రాజ్ గారిని, మరి వాక్యం చదువుటలో సహాయపడినటువంటి బ్రదర్ వరప్రసాద్ గారు, మరి అదే విధంగా పాటలు పాడి దేవుని స్తుతించినటువంటి సిస్టర్ అనిత గారు మరియు దొరబాబు గారిని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని నేను కోరుకుంటూ మరి ఈ ప్రార్థన కూడికను ఇంతటితో మనం ముగించుకుంటున్నామని తెలుపుతున్నాను. మరి తిరిగి వచ్చే శనివారం మరి ఇదే సమయానికి మరొకసారి కలుసుకొని మనం అందరం దేవుని స్తుతించుతాము. అంతవరకు దేవుడు మనలందరినీ తన కృపగల దయగల బలియ హస్తంల క్రింద కాచి కాపాడుతాడని ప్రార్థిస్తూ విశ్వసిస్తూ ఈ యొక్క మీటింగ్ ని